మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన హైలాండ్ ను మున్సిపల్ సిబ్బంది తొలగిస్తుండటంతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు నిరసనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు అడ్డుకోవడంతో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా దివాకర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా తమ ప్రభుత్వ హయాంలో చేసిన కట్టడాలను కూల్చివేతలు చేస్తున్నారని మండిపడ్డారు. తర్వాత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన ఇదే అంబేద్కర్ వచ్చి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వచ్చి ఎన్ని యాక్సిడెంట్లు అయినా చూపెట్టని చెప్పండి. ప్రేమసాగరం చూపెట్టమని చెప్పండి. అక్కడి నుంచి బెల్ల అది లక్ష్మీ ఇక్కడ దాకా ఎన్నికల తర్వాత డిసెంబర్ 3 తర్వాత నాకు చూపెట్టమని చెప్పండి. ఎవరైనా ఒక్కరైనా పాపం ఎవరు దెబ్బలు దాకలేదు, ఏం దాకలేదు, అసలు అబద్ధాలు ఆడుతుంటాయని. ఇది మంచిగా జంక్షన్, ఇక్కడ ఎలాంటి అవి లేవు, సిగ్నల్స్ లేవు. ఇది మున్సిపల్ ఇంజనీర్ ఎవరో చెప్పింది కాదు. ఇక్కడ మున్సిపల్ డబ్బు మున్సిపల్ ఇంజనీర్ చేసిన ప్రతిపాదన లోపల ఏం పెట్టాలని మా ప్రతిపాదన కావచ్చు, కానీ దీన్ని రూపకల్పన ఎంత రోడ్ ఏం పెట్టాలని మరొక మాట కూడా ఇది కంచేస్తుంటాడు. బండ్లు పోతనే పోతలేవు. ఇంకా 3 మీటర్లు పెరుగుతుంది. ఇంకా 3 మీటర్లు 35 కోట్లతో మనం మంజూరు చేసింది. అది 3 మీటర్లు అటు 3 పెరుగుతుందండి. అర్థం చేసుకోండి అయ్యా. 3 మీటర్లు అంటే ఇది శాంక్షన్. ఇక్కడి నుంచి ఎక్కడ దాకా శ్రీనివాస్ గారి దాకా 3 మీటర్లు పెరుగుతుంది. ఇది అబద్ధాలా?